తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీ వీధిలో కుక్క మగదా ఆడదా అని ఎలా తెలుసుకుంటారు? భావ్య. సో భావ్య, క్వశ్చన్ అర్థమైంది కదా? మీ ఏరియాలో కుక్కలు మొగదా ఆడదా అని ఎలా కనిపెడతావు? ల్యాబ్ తీసుకెళ్లి టెస్ట్ చేయించుతా. అంత అవసరం ఉందంట? ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించాలి, అంత అవసరం ఉందారా? నా పేరు నాగేంద్ర. మీ వీధిలో కుక్క ఆడదా మగదా అని ఎలా తెలుసుకుంటావు? తాకెత్తి చూసి చెప్తాం ఆడదా మగదా. మీ వీధిలో కుక్కలు తోకలేనైతే నువ్వేనారా? మై నేమ్ ఇస్ క్రాంతి. మీ వీధిలో కుక్కల్ని ఆడదా మగదా అని నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఆడవాళ్ళ వెనకాల పడితే మాకు కుక్కని, మగ వాళ్ళ వెనకాల పడితే అబ్బా, ఇది కరెక్ట్ గా సింప్లిఫై చేశారా? సునీల్. ఓకే సునీల్, మీ వీధిలో కుక్క ఆడదా మగదా అని ఎలా కనిపెడతావు? ఏముంది, సింపుల్ గా ఇంకో కుక్కని తీసుకొచ్చి పక్కన పెడతాను. ఏది ప్రెగ్నెంట్ అయితే అది ఆడకొక్క, ఏది ప్రెగ్నెంట్ అయితే మా కుక్క. ఓకే, మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది? మైసెల్ఫ్ అనుష. ఎక్కడైనా శ్రీమంతం ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తినాలనిపిస్తుంది. నా పేరు తేజ. ఎలాంటప్పుడు పులుపులుగా తినాలనిపిస్తుంది? పక్క వాళ్ళ చెట్టుకు మామిడికాయలు చూసినప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అదే దొంగతనం చేసి తింటే ఇష్టం నీకు బాగా? చాలా ఇష్టం అన్న. గుంజుకొని తింటేనే దాంట్లో మజా ఉంటదిరా. అవునన్నా. అది కొనుక్కొని తింటే కంటే కొట్టుకొని వచ్చి తింటే ఇంకా మజా ఉంటది. మై నేమ్ ఇస్ రూపా. రూపా రూపా. ఓకే రూపా, నీ క్వశ్చన్ వచ్చేసి నీకు ఎప్పుడు పుల్లపుల్లగా తినాలనిపిస్తుంది? ట్రావెలింగ్ లో వామిటింగ్స్ అయినప్పుడు పులుపులుగా తినాలని. బేసిక్ గా ట్రావెలింగ్ నీకు అలవాటు ఉండదా? ఎక్కువ చేస్తే వామిటింగ్స్ అనిపిస్తుందా? అంటే బస్సులో అయినా, కార్లో అయినా, దేంట్లో అయినా? మై నేమ్ ఇస్ కళ్యాణ్. ఏ కళ్యాణ్, పవన్ కళ్యాణా? ఎలాంటప్పుడు పులుపులుగా తినాలనిపిస్తుంది? ఎండాకాలంలో మామిడిపళ్ళు చేసినప్పుడు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది. ఏంటండి అరాచకం? పుల్ల పుల్లగా పెదాలు కలుగుతున్నాయంట్రా. నా పేరు గౌరీశంకర్. గౌరీశంకర్, ఎలాంటప్పుడు పులుపులుగా తినాలనిపిస్తుంది? సిట్టింగ్ లో స్టఫ్ గా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సిట్టింగ్ లో స్టఫా? ఏది ఎలా తింటావు? కూర్చో. అరే మచ్చా, ఈ రోజు నాకు మంచి ఫ్లో లో ఉందిరా, మూడ్ స్వింగ్స్ అన్ని. సో నాకు ఈ రోజు మందేయాలనేసి మీ ఇద్దరిని కూడా అరే గ్లాస్ లో. అరే నా కొద్దిగా ఎక్కువరా మీకంటే. బా మంత్ ఎంత సూపర్ గా ఉందిరా. పుల్ల పుల్లగా నిమ్మకాయ. మందు వాడు తెచ్చినాను, వాడికి పెడతాను స్టఫ్, నాకు కూడా పెట్టరా? కొంచెం పెట్టరా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, ముందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంటే చులకన, తాగి వాగేది పచ్చిని గంగనకన. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మణికంఠ పేరు. ఎలాంటప్పుడు పులుపుల్లగా తినాలనిపిస్తుంది? సినిమాల్లో హీరోయిన్ చూస్తున్నప్పుడు తినాలనిపిస్తుంది. సినిమాల్లో హీరోయిన్ చూసినప్పుడు తినాలనిపిస్తుంది. ఎందుకురా? అంటే మామూలుగా మామిడికాయ, చింతకాయ. వదిలేరు, అక్కడితో ఆపేసాయి. ఓకే రైట్ గర్ల్స్ అండ్ బాయ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎలాంటప్పుడు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగినట్లు అనిపిస్తుంది? మై నేమ్ ఇస్ తేజస్విని. ఎలాంటప్పుడు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగినట్లు అనిపిస్తుంది? నాతో తిరిగిన ఫ్రెండ్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నీతో తిరిగిన ఫ్రెండ్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తే నీ గుండె ఆగినట్లుగా అనిపిస్తుందా? అసలు నువ్వు ఫస్ట్ ర్యాంక్ దగ్గరలో ఉన్నావా? ఫస్ట్ నుంచి ఫస్ట్. ఫస్టా? నువ్వు ఫస్ట్ అయితే ఇంకెవరు ఎందుకు ఫస్ట్ వస్తారు? మా ఫ్రెండ్ వచ్చిందని షాక్ అయ్యాను. ఓహో, మీ ఫ్రెండ్ వచ్చిందని షాక్ అయ్యి గుండె ఒక్కసారి ఆగినట్లు అనిపిస్తుంది నీకు అప్పుడు.
మై నేమ్ ఇస్ బాలు. ఎలాంటప్పుడు ఒక్కసారిగా గుండె అయిపోయినట్లుగా అనిపిస్తుంది? ఇంట్లో పేరెంట్స్ లేరని లవర్ కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. భార్గవి. ఎలాంటప్పుడు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగినట్లు అనిపిస్తుంది? ఒక బాయ్ ఫ్రెండ్ పంపవలసిన మెసేజ్ మరొక బాయ్ ఫ్రెండ్ పంపినప్పుడు. అయ్యో. భాష. భాష. ఎలాంటప్పుడు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది? టాయిలెట్ లో ఫోన్ పడిపోయినప్పుడు. ఆ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారా నువ్వు? శ్రావణి నా పేరు. రైట్ శ్రావణి, ఎలాంటప్పుడు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది? పెళ్ళైన తర్వాత మొగుడికి బట్టతల ఉందని నిజం తెలిసినప్పుడు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత పొద్దునంతసేపు బానే ఉంది, ఈవినింగ్ రాగానే తీసి అబ్బా ఫ్యాన్ కి చల్లగా ఉంది అంటారు. తగ్గేదే లేలో. మరి నెక్స్ట్ క్వశ్చన్, చదువుకోకపోతే ఇప్పుడు మీకున్న టాలెంట్ కి ఏం పని చేసేవాళ్ళు? ఓకే, మై సెల్ఫ్ బ్రహ్మాజీ. చదువుకోకపోతే ఇప్పుడు నీకున్న టాలెంట్ కి ఎలాంటి పని చేసేవాడు? ఏదైనా కంపెనీకి సీఈఓ అయిపోతా. చదువు లేనప్పుడు ఏ టాలెంట్ తో సీఈఓ అవుతావు? ఏదో ఒక టాలెంట్ ఈటీవీకి అయిపోతాం అనుకుంటున్నా. అంతేనా? మై సెల్ఫ్ జాహ్నవి. జాహ్నవి, చదువుకోకపోతే ఇప్పుడు మీకున్న టాలెంట్ కి ఎలాంటి పని చేసేవాళ్ళు? పొలాల్లో బర్రెలు కాసుకుని బతికేస్తా. అబ్బా, ఎందుకు అంత కష్టాలు ఎందుకురా? అదే బెటర్ కదన్నా ఇప్పుడున్న ఫ్యూచర్. పాలు పితుక్కుంటా ఏ పాలు 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 అని అమ్ముకుంటా అనమాట. మరి బర్రెలు రెడీగా ఉన్నాయా? ఉన్నాయి. మరి వాళ్ళని చూస్తారా మా బర్రెలు అనుకుంటా. మై సెల్ఫ్ సతీష్. చదువుకోకపోతే ఇప్పుడు మీకున్న టాలెంట్ కి మీరు ఏం పని చేసేవాళ్ళు? డబ్బున్న ఆంటీకి మొగుడిని అయిపోతాను. అదిరా కథ, సత్తి మామూలుడు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, గర్ల్స్, కుక్క పిల్లలకి ముద్దులు పెట్టే అమ్మాయిల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అబ్బాయిలు, కుక్క పిల్లలకి ముద్దులు పెట్టే అమ్మాయిలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆ కుక్క ప్లేస్ లో నేను ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఆ కుక్క ప్లేస్ లో నేను ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అడుగుతుంటానిక? ఆహా, ఆపోజిట్ నువ్వు కూడా పెడతావు. అంతే కదా, మరి ఆపర్చునిటీ ఎవడు వదులుతాడు? థ్యాంక్ యూ రా. ఐఎమ్ భాగ్య. కుక్క పిల్లలకి ముద్దులు పెట్టే అమ్మాయిలు చూస్తే నీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూసినప్పుడు జాలేస్తుంది. ముద్దులన్నీ ఇక్కడే పెడుతుంది, ఇంకా అక్కడే పెట్టిద్దంట. వాళ్ళని కుక్క పిల్లకి ఇచ్చే విలువ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి ఇయ్యరా నిజంగా? కుక్క పిల్లలు అండ్ కుక్కలు ఉన్న వాళ్ళు అంతేనా గాయత్రి? సేమ్ రెస్పెక్ట్ ఇస్తాం కుక్క పిల్లకి వాళ్ళకి కూడా. సేమ్ రెస్పెక్ట్ కుక్క పిల్లకి వాళ్ళకా? ఇంకా కుక్క పిల్ల ఎక్కువ. కుక్క పిల్ల ఎక్కువ? బాబా, ఇంకెక్కువ మాట్లాడితే అసలు కుక్క పిల్లనే పెళ్లి చేసుకుంటారు. మై సెల్ఫ్ మోనికా. ఓకే మౌనిక, కుక్క పిల్లని ముద్దు పెట్టుకునే అమ్మాయిలు చూస్తే నీకు ఏమనిపిస్తుంది? పొరపాటున కుక్క మూతి కొరికేస్తుందేమో అని ఆలోచిస్తాను. కొరకాడరా, నాకు కూడా అదే కొరక. మై సెల్ఫ్ సాయిశ్రీ. కుక్కల్ని ముద్దులు పెట్టే అమ్మాయిలు చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఇది మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అబ్బాయిల ముందు అని అనిపిస్తుంది. కరెక్ట్ రా, సేమ్ ఫీలింగ్. ఇది బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నా పేరు తేజ. తేజ, కుక్క పిల్లల్ని ముద్దు పెట్టుకునే అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? కుక్క పిల్లకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది అనిపిస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బా కరెక్ట్ రా. మనం మాత్రం కుక్కల్ని జాగ్రత్తగా చూసుకుందాం, కాపాడుకుందాం. కాపాడుకోవాలన్నా కాపాడుకోవాలి, లేదా అంతరించి పోతాయి. అవును.